Hi T-shirt viewers, welcome to Crash Course TSPSC Group 1 Preliminary Examination. సో ఈ కోర్స్ ఏంటంటే ప్రజెంట్గా 1 year ఏదైతే కరెంట్ న్యూస్లో ఉన్న టాపిక్స్ ఏదైతే ఉందో సో ప్రతి సబ్జెక్ట్ పైన మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి మీకు ఖచ్చితంగా ఐదర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా గ్రూప్ 2 అయినా ఒక టాపిక్ నుంచి అంటే ఒక సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా కొన్ని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పైన కొంతవరకు క్వశ్చన్ చేశాము. సో అందులో కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ చేశామో అవి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎనీ ఎగ్జామినేషన్, అది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయినా, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా, ప్రతి ఎగ్జామినేషన్ ఏంటంటే ఒక న్యూస్లో ఏదైతే టాపిక్ ఉంటుందో దానిపైనే క్వశ్చన్ ఇస్తారు, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉంటాయి కాబట్టి. సో సెలెక్టివ్గా ఎందుకు చూస్ చేసుకుంటారంటే అవి న్యూస్లో ఉంటుందని. ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్, ఈ క్లాస్లో అయితే ఎకనామిక్ సబ్జెక్ట్ పైన ఇన్ఫ్లేషన్ మరియు బిజినెస్ సైకిల్ సంబంధించి మనం క్వశ్చన్ దీంట్లో సంబంధించి మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతే న్యూస్లో ఉంటుందో సో దానిపైన మనం కొంతవరకు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇలా ప్రతి సబ్జెక్ట్ పైన మనం న్యూస్లో ఉన్నది మాత్రమే, అంటే కరెంట్ అఫైర్ సంబంధించింది ఒక స్టాటిక్ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ రూపంలో మనం ఈ క్రాస్ కోర్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఇవి మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయితే 100% వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్రూప్ 2లో అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో ప్రతిసారి నేను తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీ మెజర్ కెన్ బి టేకెన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ మనీ సప్లై ఇన్ ద ఎకనామీ? అంటే ఏ టైప్ ఆఫ్ పాలసీని మెజర్ చేయడం జరుగుతుంది ఆర్బీఐ మనీ సప్లై ఇంక్రీజ్ చేయడానికి? అంటే డిక్రీజ్ ద రెపో రేట్నా, ఇంక్రీజ్ ద రివర్స్ రెపో రేటా, థర్డ్ వన్ డిక్రీజ్ ద బ్యాంక్ రేట్, ఫోర్త్ వన్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ అండర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్ ఎట్ విచ్ బ్యాంక్స్ బారో ఫండ్స్ ఫ్రమ్ ఆర్బీఐ బై సెల్లింగ్ దేర్ సెక్యూరిటీస్ అండ్ బాండ్ ఈజ్ కాల్డ్ రెపో రేట్. సో దాని ఏమంటే రెపో రేట్. సో ఇక్కడ డిక్రీజ్ ద రెపో రేట్, సో అప్పుడు ఇంక్రీజ్ మనీ సప్లై ఇన్ ద ఎకనామీ అని మనం ఈ పాలసీని మెజర్ చేస్తుంది ఆర్బీఐ. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారంటే ఇంక్రీజ్ ద రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్డ్ బై ఆర్బీఐ టు బ్యాంక్స్ హూ డిపాజిట్ మనీ ఇంటూ ఇట్స్ ట్రెజరీ. సో సింప్లీ ఏంటంటే వెన్ బ్యాంక్ హ్యావ్ ఎక్సెస్ ఫండ్ దే చూస్ టు డిపాజిట్ ఇట్ విత్ ఆర్బీఐ విచ్ ఈస్ సేఫర్ దెన్ లెండింగ్ ఇట్ టు దేర్ అకౌంట్ హోల్డర్ ఆర్ అదర్ కంపెనీస్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై ద డిపాజిట్ బ్యాంక్ ఈస్ కాల్డ్ రివర్స్ రెపో రేట్. సో అన్ ఇంక్రీజ్ రివర్స్ రెపో రేట్ means that commercial bank will get more incentivized to park their fund. సో ఇక్కడ మనకు ఇంక్రీజ్ రివర్స్ రిపోర్టెడ్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే డిక్రీజ్ ఇన్ ద సప్లై ఆఫ్ మనీ ఇన్ మార్కెట్, నాట్ ఇంక్రీజింగ్ మనీ సప్లై ఇన్ ద ఎకనామీ. సో మనం 2ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ సి ఏమి ఇచ్చారంటే డిక్రీజ్ ద బ్యాంక్ రేట్, ఇది కరెక్టే ఉన్నది. అండ్ దాంతోపాటు సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ అండర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, ఇది కూడా రాంగ్, ఎందుకంటే వెన్ ఆర్బీఐ బైస్ ఏ గవర్నమెంట్ బాండ్ వెన్ ఆర్బీఐ బైస్ గవర్నమెంట్ బాండ్ ఇన్ ఓపెన్ మార్కెట్ ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై. అంటే సెల్లింగ్ ఆఫ్ బాండ్ బై ఆర్బీఐ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ మనీ సప్లై ఇన్ ఎకనామీ. సో దీనివల్ల మనీ సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది, ఇంక్రీజ్ రివర్స్ రెపో రేట్ వల్ల కూడా మనీ సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రెపో రేట్ అని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో రెపో రేట్ పైన అడుగుతారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెపో రేట్ అని, అండ్ దాంతోపాటు రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటని అడుగుతారు. సో ఈ 2 డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆర్బీఐ గవర్నమెంట్ బాండ్ని కొంటదో ఇన్ ఓపెన్ మార్కెట్లో,
ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద సప్లై. సెల్లింగ్ ఆఫ్ బాండ్, ఇక్కడ బయింగ్ ఆఫ్ బాండ్ వేరు, సెల్లింగ్ ఆఫ్ బాండ్. సో ఎప్పుడైతే ఆ బాండ్ని సెల్ చేస్తుందో ఆర్బీఐ, అంటే ప్రైవేట్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్కి అప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఆ బాండ్ అనేది సేల్ చేస్తుందో అప్పుడు ఏంటంటే మనీ సప్లై అనేది తగ్గుతుంది, మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కాలిబ్రేటెడ్ టైటనింగ్ గురించి అడిగారు. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ స్టాన్సెస్ ఆఫ్ ద ఆర్బీఐ. సెకండ్ స్టేట్మెంట్, అండర్ దిస్ పాలసీ స్టాన్స్ ది రెపో రేట్ either remain unchanged or increases. Third statement, this policy stance is adapted to increase the money supply in the economy. సో మనకు అడిగింది కరెక్ట్. సో ఆర్బీఐ మెయిన్లీ ఫాలోస్ 3 types ఆఫ్ పాలసీ అండి, పాలసీ స్టాన్స్. ఒకటి ఏమో కాలిబ్రేటెడ్ టైటనింగ్. సెకండ్ వన్ ఏంటంటే న్యూట్రల్ స్టాన్స్. థర్డ్ వన్ ఏంటంటే అకామోడేటివ్ స్టాన్స్. సో మనకు అడిగింది ఏమిటంటే కాలిబ్రేటెడ్ టైటనింగ్ గురించి అడిగారు. సో ఇదొక వన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ స్టాన్స్ ఆఫ్ ఆర్బీఐ అంటే ఎస్ కరెక్ట్ అండి. సో ఈ పాలసీ కింద ఏదైతే ఈ కాలిబ్రేటెడ్ టైటనింగ్ పాలసీ కింద స్టాండ్ కింద రెపో రేట్ అనేది ఐదర్ రిమైన్ అన్చేంజ్ ఆర్ ఇంక్రీజ్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, దిస్ పాలసీ స్టాంట్ ఏదైతే ఉందో, ఈ కాలిబ్రేటెడ్ టైటనింగ్ పాలసీ స్టాన్స్ ఏదైతే ఉందో ఈజ్ అడాప్టెడ్ టు ఇంక్రీజ్ మనీ సప్లై ఇన్ ఎకనామీని ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే కాలిబ్రేటెడ్ టైటనింగ్ స్టాన్స్ అనేది ఇది ఒక సెంట్రల్ బ్యాంక్ యూజెస్ ఆఫ్టెన్ ఈస్ కాల్డ్ కాలిబ్రేటెడ్ టైటనింగ్ అంటారు. సో ఈ కాలిబ్రేటెడ్ టైటనింగ్ అసలు మీనింగ్ ఏంటంటే డ్యూరింగ్ ద కరెంట్ రేట్ సైకిల్, ఏదైతే కరెంట్ రేట్ సైకిల్ ఉంటుందో అప్పుడు రెపో రేట్ని కట్ చేయడం. అంటే ఏ కట్ ఇన్ ద రెపో రేట్ ఈజ్ ఆఫ్ ద టేబుల్ బట్ ద రేట్ హైక్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ కాలిబ్రేటెడ్ మేనర్. అంటే దిస్ మీన్ ద ఆర్బీఐ వుడ్ ఐదర్ కీప్ ద రేట్ కాన్స్టాంట్, లేకపోతే ఇంక్రీజ్ అనేది చేయవచ్చు ఆ రేట్ని. సో ఈ పాలసీ అనేది ఏంటంటే కన్సర్న్ ఆఫ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఏమిచ్చారు, పాలసీ స్టాన్స్ ఈజ్ అడాప్టెడ్ టు ఇంక్రీజ్ మనీ సప్లై ఇన్ ఎకనామీ. సో స్టేట్మెంట్ 3ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆర్బీఐ ఫాలో అయ్యేది 3 types ఆఫ్ పాలసీ స్టాన్స్. ఒకటి కాలిబ్రేటెడ్, సెకండ్ ఏమో న్యూట్రల్ స్టాన్స్, థర్డ్ వన్ ఏమో అకామోడేటివ్ స్టాన్స్. సో కాలిబ్రేటెడ్ స్టాన్స్ ఏంటంటే కింద చెప్పింది దీనికి సంబంధించింది. అండ్ న్యూట్రల్ స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్బీఐ వుడ్ హ్యావ్ ఫ్లెక్సిబుల్ టు ఐదర్ ఇంక్రీజ్ అనేది చేయవచ్చు లేకపోతే డిక్రీజ్ అనేది చేయవచ్చు పాలసీ రేట్స్ అనేది. సో టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద మైక్రో ఎకనామీ, నాట్ మైక్రో ఎకనామిక్ కండిషన్. సో ఈ స్టాన్స్ కింద ఏంటంటే కీ పాలసీ రేట్స్ వుడ్ మూవ్ ఐదర్ డైరెక్షన్. సో యూజువల్లీ దీస్ పాలసీస్ అడాప్టెడ్ వెన్ ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ న్యూట్రల్ స్టాన్స్ సంబంధించి ఈ పాలసీ స్టాన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అకామోడేటెడ్ స్టాన్స్ ఏంటంటే ఆర్బీఐ మే రెడ్యూస్ ద పాలసీ రేట్ టు ఇంక్రీజ్ ద మనీ సప్లై ఇన్ ద ఎకనామీ. సో మనకి ఇచ్చిన ఆప్షన్ దేని గురించి అంటే అకామోడేటివ్ స్టాన్స్ సంబంధించింది. సో ఇక్కడ ఆర్బీఐ మే రెడ్యూస్ ద పాలసీ, రెడ్యూస్ చేసి రేట్స్ టు ఇంక్రీజ్ ద మనీ సప్లై ఇన్ ద ఎకనామీ. అండర్ ది స్టాన్స్ పాలసీ రేట్స్ నార్మల్లీ డిక్రీజ్ అవుతుంది. సో యూజువల్లీ దిస్ పాలసీ అడాప్టెడ్ వెన్ స్లో డౌన్ ఇన్ ద ఎకనామీ. సో ఎగ్జాంపుల్ కరోనా వైరస్ టైం అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ యాజ్ asset of RBI? 1. Government securities held by the RBI. Second statement, currency notes in circulation. Third statement, RBI deposit with bank for international settlement. Fourth one, loans and advances to central and state government. సో ఆర్బీఐ యొక్క అసెట్స్ గురించి మనకు ఈ క్వశ్చన్ రూపంలో అడిగారు. సో ఫస్ట్ నేను ఆర్బీఐ అసెట్స్ గురించి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఆర్బీఐ పైన ఒక క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో పక్కా అది ఏదైనా ఎగ్జామినేషన్, అది యూపీఎస్సీ అయినా కానీ టీఎస్పీఎస్సీ అయినా కానీ ఒక క్వశ్చన్ అనేది మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫాలోయింగ్ కొన్ని అసెట్స్ ఆఫ్ ఆర్బీఐ చెప్తాను. ఒకటి బ్యాంక్ నోట్ సంబంధించింది, గోల్డ్ ఒకటి, అండ్ కాయిన్స్ కెప్ట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఆర్బీఐ. అండ్ సెకండ్ ఫారెన్ కరెన్సీ assets and balance with foreign entities like bank for international settlement BIS and foreign commercial bank సంబంధించింది. థర్డ్ గవర్నమెంట్ బాండ్స్, అంటే
ట్రెజరీ బిల్స్, స్పెషల్ ఆయిల్ బాండ్స్ సంబంధించింది. 4th వన్ లోన్ అండ్ అడ్వాన్సెస్ టు సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్, అది కూడా టు మీట్ ద టెంపరరీ గ్యాప్ బిట్వీన్ రిసిప్ట్ అండ్ పేమెంట్. 5th వన్ కరెన్సీ నోట్స్ ఇన్ సర్క్యులేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ liabilities of the RBI, not as asset. సో స్టేట్మెంట్ కరెన్సీ నోట్స్ ఇన్ సర్క్యులేషన్ అనేది యాసెట్ ఆఫ్ ద ఆర్బీఐ అనేది కాదు, ఇది లయబిలిటీస్ మాత్రమే, ఇది ఒక యాసెట్ అనేది కాదు. సో మనం 2ని ఎలిమినేషన్ చేస్తే ఏ అండ్ బి ఉన్నది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వుడ్ హెల్డ్ బై ద ఆర్బీఐ డిపాజిట్ విత్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అసెట్స్ ఆఫ్ ఆర్బీఐ. సో ఫస్ట్ వన్ గోల్డ్, బ్యాంక్ నోట్స్ అండ్ కాయిన్ సంబంధించింది, ఫారిన్ కరెన్సీ, గవర్నమెంట్ బాండ్స్, దాని తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు కమర్షియల్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్ నాబార్డ్ సంబంధించింది. కరెన్సీ నోట్ ఇన్ సర్క్యులేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లయబిలిటీస్ ఆఫ్ ద ఆర్బీఐ, నాట్ యాసెట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫ్లేషన్ గురించి. With respect to inflation, 1. Inflation is good for those who lend money, then for those who borrow money. Second statement, inflation is good for those who borrow money, then for those who lend money. Third statement, inflation is good for those who buy the product, then for those who make it. Fourth statement, inflation is not good for those who make the products. సో మనకు అడిగింది ఏంటంటే రెస్పెక్ట్ టు ఇన్ఫ్లేషన్. సో రెస్పెక్ట్ టు ఇన్ఫ్లేషన్ కాబట్టి ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇన్ఫ్లేషన్ అనేది గుడ్ ఫర్ దోస్ హూ లెండ్ మనీ, అంటే ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళకు ఇన్ఫ్లేషన్ ఆ టైంలో గుడ్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ఈస్ గుడ్ ఫర్ దోస్ లెండ్ మనీ, దెన్ దోస్ హూ బారో మనీ, అంటే బారో మనీ కన్నా లెండ్ మనీ దానికి ఆ సిచ్యువేషన్కి ఎక్కువగా ఈ ఇన్ఫ్లేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ గుడ్ ఫర్ దోస్ హూ బారో మనీ, సో యాజ్ వన్స్ ద ఇన్ఫ్లేషన్ ఈజెస్ అవుట్ ద రెడ్యూస్డ్ ఇన్ఫ్లేషన్ విల్ ఆఫ్సెట్ ద ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ అండ్ దస్ ఇట్ ఎఫెక్ట్ ఏంటంటే రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్, దీనివల్ల కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది తగ్గుతుంది ఫర్ ద బారోవర్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ ఫర్ దోస్ హూ బారో మనీ, దెన్ ఫర్ దోస్ హూ లెండ్ మనీ. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. అండ్ థర్డ్, ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ ఫర్ దోస్ హూ బై ద ప్రొడక్ట్, దెన్ ఫర్ దోస్ హూ మేక్ ఇట్. సో ఇది కూడా రాంగ్ అండి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ విల్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ ఆన్ those who make the product and those who buy it. So this is because ఏంటంటే for those who make the product ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ దోస్ హూ బై ద ప్రొడక్ట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఈస్ ఇంక్రీజ్డ్. సో స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ సంబంధించింది ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇప్పుడే. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ద ఎకనామీ. మనీ సప్లై ఇన్ ఎకనామీ గురించి మనకు ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్, ఏ సెంట్రల్ బ్యాంక్ అడాప్ట్స్ చీప్ మనీ పాలసీ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఎకనామీ. సెకండ్ స్టేట్మెంట్, a dear money policy is often adopted in order to revive growth in the economy. సో మనం అడిగింది కరెక్ట్. సో చీప్ మనీ పాలసీ అనేది ఇంప్లాయిస్ దట్ సెంట్రల్ బ్యాంక్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తుంది, అంటే ఎట్ విచ్ క్రెడిట్ ఈస్ అవైలబుల్. సో దిస్ ఈజ్ ఆఫ్టెన్ డన్ ఇన్ ఆర్డర్ టు స్పర్ గ్రోత్ ఇన్ ద ఎకనామీ. అంటే స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అడాప్ట్ చీప్ మనీ పాలసీ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఎకనామీని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఎకనామీ కాదండి, రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఎట్ విచ్ క్రెడిట్ ఈస్ అవైలబుల్. సెకండ్ స్టేట్మెంట్, డియర్ మనీ పాలసీ అనేది ఇంప్లాయిస్ దట్ సెంట్రల్ బ్యాంక్ అనేది రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే దిస్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు గ్రోత్ ఆఫ్ ఎక్సెస్ మనీ ఇన్ ద మార్కెట్ అండ్ ఈ ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయవచ్చు.
దీనివల్ల ఈ డియర్ మనీ పాలసీ ద్వారా. సో రెండు మనకు రాంగ్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో చీప్ మనీ పాలసీ సంబంధించింది ఎక్స్ప్లెనేషన్ అండ్ డియర్ మనీ పాలసీ సంబంధించింది. సో ఇక్కడేమో ఇంట్రెస్ట్ రేట్ అనేది రైజ్ అవుతుంది. సో దీనికి ఏంటంటే టు టాకిల్ ఇన్ఫ్లేషన్ పర్పస్. సో అదే చీప్ మనీ అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మనకు సంబంధించింది కింది స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్ విత్ రిగార్డింగ్ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు రెడ్యూస్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ వన్, imposing export duties on commodities. Second one, implementation of the Essential Commodities Act 1955. Third statement, implementation of the Price Stabilization Fund scheme. సో ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకునే చర్యల గురించి మనకు అడిగారు. సో ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఫర్ ఎకనామీ. ఎందుకంటే దీన్ని ఈజీగా కంట్రోల్ చేయలేము. పర్టికులర్గా దీనికి ఒక మెజర్ అంటే ఉండదన్నమాట. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ అన్ ఎకనామీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ బై యూజింగ్ ఏ పర్టికులర్ మెజర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. అంటే దీని ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎవ్రీ మెజర్ ఈజ్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ ఇన్ ఎకనామీ ఆర్ రెడ్యూస్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. సో మేజర్ స్టెప్స్ కనుక చూస్తే ఈ గవర్నమెంట్ తీసుకునేది అందులో ఇంపోజింగ్ ఎక్స్పోర్ట్ ప్రైజ్ని ఇంపోజింగ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ విల్ ఇంక్రీజ్, అంటే ఎక్స్పోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ రివ్యూ మీటింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీనిపైన ప్రైస్ మరియు అవైలబిలిటీ సిచ్యువేషన్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ అండ్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే స్టేట్స్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైనెస్ట్ హోల్డింగ్ అండ్ బ్లాక్ మార్కెటింగ్. సో బ్లాక్ మార్కెటింగ్ సంబంధించి కొన్ని దాన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు కంట్రోల్ ప్రైస్ వొలటాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్ లైక్ పల్సెస్, ఆనియన్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డి ఎందుకంటే ఇంపోజింగ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆన్ కమోడిటీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్. సో ఇన్ఫ్లేషన్ మీనింగ్ చెప్పాను, దాని తర్వాత మేజర్ స్టెప్ టేకెన్ బై గవర్నమెంట్ అది కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వన్, సెకండ్, ఇలా 4-5గా. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా ఇన్ఫ్లేషన్ సంబంధించింది. ఫస్ట్ వన్, స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ అండ్ లో unemployment. Second one, skewflation is price rise of a small group of commodities over a sustained period of time. Third statement, hyperinflation is accelerating inflation that takes place over a very short period of time. సో ఇన్ఫ్లేషన్లో మనకు స్టాగ్ఫ్లేషన్ ఇవ్వడం జరిగింది, స్క్యూఫ్లేషన్ ఇవ్వడం జరిగింది, హైపర్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ పైన ఒక క్వశ్చన్ మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎకానమీలో. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. సో స్టాగ్ఫ్లేషన్ ఏంటంటే ఈజ్ ఏ సిచ్యువేషన్ ఇన్ అన్ ఎకనామీ వెన్ ఇన్ఫ్లేషన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్ బోత్ ఆర్ ఎట్ హయ్యర్ లెవెల్, అంటే contrary to the conventional belief. So when the economy is passing through the cycle of stagnation, అంటే long period of low aggregate demand in relation to its productive capacity. సో ఇలాంటి టైంలో ఏంటంటే గవర్నమెంట్ షఫిల్ చేయడం జరుగుతుంది విత్ ఎకనామిక్ పాలసీ తోటి. అంటే సడన్ అండ్ టెంపరీ ప్రైస్ రైజ్ ఇన్ సీజన్ సమ్ ఆఫ్ ద గూడ్స్ సచ్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. సో స్టేట్మెంటు 1 అనేది రాంగ్, ఎందుకంటే సిచ్యువేషన్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ మరియు లో అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే బోత్ ఆర్ హయ్యర్ లెవెల్ కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1ని మనం ఎలిమినేషన్ చేస్తే. నెక్స్ట్ స్క్యూఫ్లేషన్ ఏంటంటే ఈజ్ వన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఏ ప్రైస్ రైజ్ వన్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమోడిటీ ఓవర్ ఏ సస్టైన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ ఏ ట్రెడిషనల్ డిజిగ్నేషన్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, ఎందుకంటే ప్రైస్ రైజ్ ఆఫ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ అది కూడా కొంతవరకు పీరియడ్ మాత్రమే. థర్డ్ స్టేట్మెంట్ హైపర్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే
is accelerating inflation that takes place over a very short period of time. So option B is the right answer of this question. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దట్ ఈస్ లార్జ్ మరియు యాసిలరేటింగ్, లార్జ్ అండ్ యాసిలరేటింగ్ ఆర్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఓవర్ ఏ సస్టైన్ పీరియడ్ ఆఫ్ large and accelerating which might have the annual rates in millions or even trillions కూడా ఉంటుందండి. సో in such inflation not only the range of increase a very large, పెరగడమే కాకుండా బట్ ఇంక్రీజ్ టేక్స్ ప్లేస్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ఫ్లేషన్ అనేది. సో దీన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో స్టాక్ ఫ్లేషన్ గురించి చెప్పడం జరిగింది మీకు, అండ్ స్క్యూఫ్లేషన్ గురించి చెప్పడం జరిగింది, అండ్ ఇది హైపర్ ఇన్ఫ్లేషన్. ఇది షార్ట్ టైంలోనే చాలా లార్జ్గా ఇంక్రీజ్ అనేది రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. So about wholesale price index and consumer price index. First one, wholesale price index is used to calculate inflation in India. Second statement, Ministry of Statistics and Program Implementation publishes the wholesale price index figures. Third statement, wholesale price index gives more weightage to manufactured goods whereas CPI gives more weightage to food items. Fourth one, wholesale price index includes only goods not services. So in India calculated by using wholesale price index, so the price paid by the manufacturer and wholesalers in market. So statement 1 అనేది కరెక్ట్, ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ is calculate inflation in India. So figures related to wholesale price index is published by Office of Economic Advisor. ఇది ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పబ్లిషెస్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫిగర్. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పబ్లిష్ చేస్తుంది ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద. సో 2ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గివ్స్ మోర్ వెయిటేజ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ పైన, వైల్ సిపిఐ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మోర్ వెయిటేజ్ దేనికంటే ఫుడ్ ఐటమ్స్ పైన. ఇదేమో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏమో ఫుడ్ పైన, ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ పైన. సో ఈ రెండు డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ గూడ్స్ నాట్ సర్వీసెస్. సో 4th కూడా కరెక్ట్, ఎందుకంటే WPI అనేది ట్రాక్స్ ఏమో ఇన్ఫ్లేషన్ ఎట్ ద ప్రొడ్యూసర్ లెవెల్, అండ్ CPI అనేది క్యాప్చర్ చేంజెస్ ఇన్ ప్రైస్ లెవెల్ ఎట్ ద కన్జ్యూమర్ లెవెల్. అంటే WPI అనేది డస్ నాట్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ప్రైస్ ఆఫ్ సర్వీసెస్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ WPI అనేది ఓన్లీ గూడ్స్ మాత్రమే. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో WPI గురించి చెప్పడం జరిగింది. సో WPIని పబ్లిష్ చేసిందంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ. సో WPI యొక్క మోర్ వెయిటేజ్ దేనిపైన అంటే గూడ్స్ పైన, CPI ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోయింగ్ సిచ్యువేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకనామీ ఈజ్ సైడ్ టు ఇంక్రీజ్. కోర్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకనామీ ఈజ్ సైడ్ టు ఇంక్రీజ్. ఫస్ట్ వన్, the salaries of the employees have increased. Second statement, there is an increase in international crude oil prices. Third statement, increased onion prices due to heavy flooding in the onion producing states. So 3 statement అనేది ఇచ్చారు. సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఇండికేటర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకనామీ. సో ఇదొక లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఇన్ అన్ ఎకనామీ. అంటే ఇన్ఫ్లేషన్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కన్జ్యూమర్ ఇన్కమ్ మరియు ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇన్ ద సెన్స్ దట్ when income is increases, purchasing power of consumer will increase because the value of their income is higher than the changes in price of goods and services. So statement 1 అనేది కరెక్ట్, ఎందుకంటే salaries of the employees have increased. Second statement, there is an increase in international crude oil price అని చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రిలేటెడ్ టు
ఫ్యాక్ట్ దట్ క్రూడ్ ఆయిల్ అనేది బేసిక్ ఇన్పుట్ ఇన్ ప్రొడక్షన్, అంటే అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ప్రైస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ కాబట్టి అంటే దట్ ఇండ్యూస్ ఏ ఫార్మ్ టు లోయర్ అవుట్పుట్. సో స్టేట్మెంట్ 2 అనేది మనకు ఈజీగా రాంగ్ చెప్పవచ్చు. అండ్ థర్డ్ వన్, ఇంక్రీజ్ ఆనియన్ ప్రైస్ డ్యూ టు హెవీ ఫ్లడింగ్ ఇన్ ఆనియన్ ప్రొడ్యూసింగ్ స్టేట్. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇట్ రిప్రజెంట్ ద అండర్లయింగ్ ఇన్ఫ్లేషన్. ఇది ఒక కోర్ ఇన్ఫ్లేషన్ కాదండి, అండర్లయింగ్ ఇన్ఫ్లేషన్ అంటే డస్ నాట్ ఇంక్లూడ్ టెంపరరీ రైజెస్ ఇన్ ద ప్రైస్ లెవెల్ డ్యూ టు సీజనల్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మనకు కోర్ ఇన్ఫ్లేషన్ మరియు అండర్లయింగ్ ఇన్ఫ్లేషన్ గురించి అడుగుతుంటారు. సో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఎకనామీ. సో ఇన్ఫ్లేషన్ అనేది షోస్ బిట్వీన్ కన్జ్యూమర్ ఇన్కమ్ మరియు ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్, ఈజ్ ద పార్ట్ ఆఫ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. సో విచ్ ఎక్స్క్లూడ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ సీజనల్ ఫ్యాక్టర్ ఆర్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ లెవెల్ లైక్ ఫ్లక్చువేషన్ ఇన్ ఫుడ్ మరియు ఎనర్జీ. సో అండర్లయింగ్ ఇన్ఫ్లేషన్ అనేది డస్ నాట్ ఇంక్లూడ్ టెంపరరీ రైజెస్ ఇన్ ద ప్రైస్ లెవెల్ డ్యూ టు సీజనల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ the effects of inflationary trends in an economy? First one, it leads to unemployment in short term. Second one, nominal growth in an economy increases. Third one, the cost of borrowing increases. సో ఇలా 3 స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇన్ఫ్లేషన్ ట్రెండ్ అనేది లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ షార్ట్ టర్మ్ అండి, ఇన్ ఆర్డర్ టు ఆఫ్సెట్ ద హై కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్. సో ఇట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ షార్ట్ టర్మ్ అనేది కరెక్ట్ అండి, రిలేటెడ్ టు ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ ఇన్ ఎకనామీ. సెకండ్ వన్, నామినల్ గ్రోత్ అనేది ఈజ్ నాట్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అండి. సో ఇట్స్ సైడ్ టు ఇంక్రీజ్ డ్యూరింగ్ హై ఇన్ఫ్లేషన్ వెన్ దేర్ ఈజ్ ఎ ఇన్ఫ్లేషన్ యూజువల్లీ హై ప్రైజెస్ విచ్ మీన్స్ నామినల్ గ్రోత్ ఇన్ ఎకనామీ ఇంక్రీజెస్ బికాస్ ఇన్ నామినల్ గ్రోత్ రేట్ అనేది క్యాలిక్యులేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రైజెస్. సో నామినల్ గ్రోత్ ఇన్ అన్ ఎకనామీ అనేది ఇంక్రీజెస్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 3, ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ ఫర్ దోస్ హూ బారో యాజ్ ద నామినల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆఫర్డ్ బై హై ఇన్ఫ్లేషన్ రిజల్టింగ్ ఆఫ్ లో కాస్ట్ ఆఫ్ బారోయింగ్. సో 3ది కరెక్ట్ రాంగ్ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మనకు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చెప్పడం జరిగింది, బట్ ఇది లో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ నాట్, సో ఇది ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ ఇన్ ఎకనామీ కనుక చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది షార్ట్ టర్మ్లో పెరుగుతుంది, నామినల్ గ్రోత్ అనేది ఎకనామీలో నామినల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ అవుతుంది. సో ఇది సంబంధించింది ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ సంబంధించింది, సో నామినల్ గ్రోత్ సంబంధించింది కంప్లీట్గా. నెక్స్ట్ క్వశ్చన్, మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ కమిటీ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది, ఏదైతే ఈ మానిటరీ కమిటీ పాలసీ ఉందో దీనిపైన అయితే మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఆర్బీఐ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే అది మానిటరీ పాలసీ కమిటీ అయినా రావచ్చు, ఎంపీసీ అయినా రావచ్చు, లేకపోతే ఆర్బీఐ సంబంధించిన రావచ్చు. సో మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్, ది రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ అసిస్ట్స్ the MPC in అంటే monetary policy committee in formulating the monetary policy. Third statement, the responsibility of monetary policy is explicitly mandated under the Reserve Bank of India Act 1934. So first ఈ monetary policy committee constituted by central government అండి, not Reserve Bank of India, central government under section 45ZB డిటర్మైన్ ద పాలసీ ఇంట్రెస్ట్ రేట్ రిక్వైర్డ్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ కోసము. సో స్టేట్మెంట్ 1ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్స్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అసిస్ట్స్ ద మానిటరీ పాలసీ కమిటీ ఇన్ ఫార్ములేటింగ్ ద మానిటరీ పాలసీ. సో వ్యూస్ ఆఫ్ కీ స్టేక్ హోల్డర్ ఇన్ ద ఎకనామీ అండ్ అనలిటికల్ వర్క్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ కాంట్రిబ్యూట్ టు ద ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ డెసిషన్ ఆన్ ద పాలసీ ఆఫ్ రెపో రేటు. సో ఎంపీడీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సంబంధించిన మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ అసిస్ట్స్ ద ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ ఇన్ ఫార్ములేటింగ్ మానిటరీ పాలసీ.
సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటరీ పాలసీస్ ఎక్స్ప్లిసిట్లీ మ్యాండేట్ అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934. సో ఇది కూడా కరెక్ట్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మానిటరీ పాలసీ రిఫర్స్ టు ద పాలసీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ విత్ రిగార్డ్ టు ద యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్ అండర్ ద కంట్రోల్ టు అచీవ్ ద గోల్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. ఆ యాక్ట్ ఏంటంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రిలేటెడ్ టు మానిటరీ పాలసీ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ఆర్బీఐ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 45 ZB. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ మానిటరీ పాలసీ సంబంధించింది గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఊర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల గురించి మనకు అడిగారు. అంటే ఊర్జిత్ పటేల్ సంబంధించిన కమిటీ సంబంధించింది. రికమెండేషన్ ఆఫ్ ఊర్జిత్ పటేల్ కమిటీ. ఫస్ట్ వన్, ది హెడ్లైన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ షుడ్ బి ద నామినల్ యాంకర్ ఫర్ మానిటరీ పాలసీ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ మేక్ దిస్ ద ప్రిడామినెంట్ ఆబ్జెక్టివ్. Second statement, monetary policy decisions should be vested in a monetary policy committee comprising the governor, deputy governor and executive director in charge of monetary policy and 2 external full-time members. Third statement, there should be a remunerated standing deposit facility at the RBI to sterilize excess liquidity. Fourth one, all sector specific refinance should be phased out. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ కీ రికమెండేషన్ ఆఫ్ ఊర్జిత్ పటేల్ కమిటీ గురించి చెప్తాను. ఇదైతే 2014లో యాక్చువల్లీ ఇది. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఊర్జిత్ పటేల్ కమిటీ పైన గురించి రికమెండేషన్ గురించి అడగవచ్చు. సో అందులో కనుక చూస్తే ఆప్షన్ ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్ సెక్టార్ స్పెసిఫిక్ రిఫరెన్స్ షుడ్ బి ఫేస్డ్ అవుట్. సో యాక్చువల్లీ ఈ 4 కరెక్ట్ అండి రిలేటెడ్ టు ఊర్జిత్ పటేల్ సంబంధించింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఆ రికమెండేషన్ అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హెడ్లైన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ షుడ్ బి నామినల్ యాంకర్ ఫర్ మానిటరీ పాలసీ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ బి మేక్ ద ప్రీడామినెంట్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నామినల్ యాంకర్ ఫర్ ఇన్ఫ్లేషన్ షుడ్ బి సెట్ ఫర్ 2-year horizon ఎట్ 4% విత్ బ్యాండ్ ఆఫ్ ఎంతంటే +-2%. దీనిపైన అయితే చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నీడ్స్ టు రెడ్యూస్ ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే 3% బై 2016-17. 3% ఆఫ్ జీడిపి బై 2016-17. అంటే మానిటరీ పాలసీ డిసిషన్ షుడ్ బి వెస్టెడ్ ఇన్ ఏ మానిటరీ పాలసీ కమిటీ. సో కంప్రైజింగ్ గవర్నర్ ఉంటారు, డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ అండ్ 2 ఏమో ఎక్స్టర్నల్ ఫుల్ టైమ్ మెంబర్స్ ఉంటారు. సో ద డిసిషన్ ఆఫ్ ద ఎంపీసీ విల్ బీ బై ఓటింగ్ అండి. అంటే మెంబర్స్ విల్ బీ అకౌంటబుల్ ఫర్ ఫెయిల్యూర్ టు అటెండ్ ద టార్గెట్, ఫెయిల్యూర్ బీయింగ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ఎబిలిటీ టు అటెండ్ ద టార్గెట్ ఫర్ 3 successive quarters. సో ఇక్కడ రియల్ పాలసీ రేట్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో రిలేటెడ్ టు ఊర్జిత్ పటేల్ కమిటీ సంబంధించింది. అండ్ దేర్ షుడ్ బి రెమ్యునరేటెడ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఎట్ ద ఆర్బీఐ టు స్టెరిలైజ్ ఎక్సెస్ లిక్విడిటీ. దాంతోపాటు విత్ అన్ ఇండిపెండెంట్ ఏమో డెప్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ కూడా ఉండాలి. ద మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్ షుడ్ బి ఫేస్డ్ అవుట్ అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్ సెక్టార్ స్పెసిఫిక్ రిఫైనాన్స్ షుడ్ బి ఫేస్డ్ అవుట్ యాజ్ కమిటీ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1992. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈ అన్ని రికమెండేషన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ది కండిషన్ ఇన్ విచ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఎగ్జిస్ట్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఏమంటారు అని అడిగారు. సో రిఫ్లెక్షన్, డిఫ్లేషన్, స్క్యూఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్. సో ఏమంటారు అంటే స్టాగ్ఫ్లేషన్ అంటారు. అంటే కండిషన్ విచ్ అన్ఎంప్లాయ్మెంట్ మరియు ఇన్ఫ్లేషన్ ఎగ్జిస్ట్ టుగెదర్ ఈస్ కాల్డ్. ఎందుకు మీకు ఆల్రెడీ ఇదే క్లాస్లో స్టార్టింగ్లో క్వశ్చన్ చూపించి చెప్పాను. ఎందుకంటే కండిషన్ ఆఫ్ కంట్రీ ఎకనామీ విచ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ ఎగ్జిస్ట్ టుగెదర్ ఈస్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్ అండ్ ఆర్ ఫిల్ట్రేషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ రెండు ఎక్కువగా వెరీ హైలో ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా హైగానే ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రిఫ్లెక్షన్ అన్న ఒకటి ఆర్ కరెన్సీ ఇన్ఫ్లేషన్ అన్న ఒకటే. ఎందుకంటే
ఇది ఒక మెకానిజం టు కంట్రోల్ కరెన్సీ డిఫ్లేషన్ అండి. అంటే ఇన్ దిస్ అన్ అటెంప్ట్ ఈజ్ మేడ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ కరెన్సీ టు బ్రింగ్ ఇట్ టు ద నార్మల్ లెవెల్. డిఫ్లేషన్ అంటే ఏమిటంటే, డిఫ్లేషన్ ఏమంటారంటే కరెన్సీ డిఫ్లేషన్ కూడా అంటారు. ఇది ఒక ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండి. డిఫ్లేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. స్క్యూఫ్లేషన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక కండిషన్ ప్రివైలింగ్ ఇన్ ద ఎకనామీ విచ్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ ఆర్ ప్రజెంట్ సైమల్టేనియస్లీ. ఇన్ఫ్లేషన్ మరియు డిఫ్లేషన్ ఈ రెండు సైమల్టేనియస్గా ఉన్నప్పుడు, ప్రజెంట్ ఉన్నప్పుడు దీన్ని స్క్యూఫ్లేషన్ అంటారు. సో కండిషన్ ఆఫ్ కంట్రీ ఎకనామీ చెప్పడం జరిగింది. దాంతోపాటు స్టాక్ఫ్లేషన్ ఏమంటారంటే ఫిల్ట్రేషన్ కూడా అంటారు. అండ్ రిఫ్లేషన్ ఏమంటారంటే కరెన్సీ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. అండ్ డిఫ్లేషన్ని కరెన్సీ డిఫ్లేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ కెన్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఇండియా? అంటే ఏ విధంగా మెజర్ చేస్తే ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ని తగ్గించవచ్చు, కంట్రోల్ చేయవచ్చు? 1. అవాయిడింగ్ డెఫిసిట్ ఫినాన్సింగ్ బై ద గవర్నమెంట్. సెకండ్ స్టేట్మెంట్, బై సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. థర్డ్ వన్, బై డిక్రీజింగ్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఫోర్త్ వన్, బై ప్రివెంటింగ్ బ్లాక్ మార్కెటింగ్. సో ఇలా 4 ఆప్షన్ ఇచ్చారు. సో ఇన్ఫ్లేషన్ అనేది కెన్ బి కంట్రోల్ బై డిఫరెంట్ మెజర్స్ అండి. అందులో ఒకటి ఫిజికల్ మెజర్, ఇంకోటేమో మానిటరీ మెజర్. సో ఫిజికల్ మెజర్, మానిటరీ మెజర్. సో గవర్నమెంట్ యూజెస్ ఫిజికల్ మెజర్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. దీంట్లో 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటుందండి ఈ ఫిజికల్ పాలసీలో. ఆర్ గవర్నమెంట్ రెవెన్యూ మరియు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో అండర్ ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. అదేంటంటే రెడ్యూసింగ్ ప్రైవేట్ స్పెండింగ్. సో అండ్ సెకండ్ వన్ ఏంటంటే డిక్రీజింగ్ నాన్ డెవలప్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచరు. థర్డ్ వన్ ఏంటంటే బై అవాయిడింగ్ డిఫిసిట్ ఫినాన్సింగ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. సో ఇది రిలేటెడ్ టు ఫిజికల్ మెజర్. మానిటరీ మెజర్ ఏంటంటే ఇది గవర్నమెంట్ తీసుకోదండి. సో మానిటరీ మెజర్ అనేది టేకెన్ బై ఆర్బీఐ టు చెక్ ఇన్ఫ్లేషన్ బై కంట్రోలింగ్ సప్లై ఆఫ్ మనీ అండ్ ఇన్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ వేస్. ఏంటంటే ఒకటి క్వాంటిటేటివ్ మెజర్ ఉంటుంది, రెండోది ఏమో క్వాలిటేటివ్. సో క్వాంటిటేటివ్ మెజర్లో కనుక చూస్తే బై సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అండ్ బై ఇంక్రీజింగ్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇక్కడ డిక్రీజింగ్ క్యాష్ రిజర్వ్ సిఆర్ఆర్ ఇచ్చారు, బట్ ఇది రాంగ్. సో 3ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఒకటి బ్లాక్ మార్కెటింగ్ ప్రివెంట్ చేయవచ్చు అండ్ సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఒకటి, అవాయిడింగ్ ఏమో డిఫిసిట్ ఫైనాన్సింగ్ బై గవర్నమెంట్. సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయవచ్చు. సో ఇదంతా రిలేటెడ్ మెజర్స్ కెన్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఫిజికల్ మెజర్ ఒకటి ఈ విధంగా దాని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో నాట్ ఆర్బీఐ, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ బై డిక్రీజింగ్ నాన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే అవాయిడింగ్ డిఫిసిట్ ఫినాన్సింగ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. సో మానిటరీ మెజర్ ఏంటంటే ఓన్లీ ఆర్బీఐ దీన్ని మెజర్ చేస్తుంది, నాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో క్వాంటిటేటివ్ మెజర్లో కనుక చూస్తే ఫస్ట్ వన్ ఏంటంటే బై సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషను అండ్ బై ఇంక్రీజింగ్ ఏమో క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ బై ఇంక్రీజింగ్ ఏమో స్టాచర్ లిక్విడ్ రేషియో. అండ్ ఇవి క్వాంటిటేటివ్ మెజర్స్ సంబంధించినవి. అండ్ ఇంక్రీజింగ్ ఏమో బ్యాంక్ రేట్. సో ఇవి అన్నీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయవచ్చు ఏ విధంగా ఇండియాలో. సో ఇంక్రీజింగ్ బ్యాంక్ రేట్, ఇంక్రీజింగ్ స్టాచర్ లిక్విడ్ రేషియో అండ్ ఇంక్రీజింగ్ ఏమో క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషను అండ్ ఇంక్రీజింగ్ ఏమో రెపో రేట్తో పాటు రివర్స్ రెపో రేట్ కూడా. అండ్ క్వాలిటేటివ్ మెజర్ కనుక చూస్తే మార్జిన్ రిక్వైర్మెంటు, మోరల్ స్వేషను. సో ఇవి క్వాలిటేటివ్ మెజర్స్. ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్. ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ని మరియు ప్రివెన్షన్ ఆఫ్ హోర్డింగ్, అంటే బ్యానింగ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్స్ట్రైన్డ్ మెటీరియల్ సంబంధించింది, సస్పెండింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ట్యాక్స్? ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ బెస్ట్గా ఈ 4 ఆప్షన్లో ఏది డిస్క్రైబ్ చేస్తుందని అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ బర్డన్ డ్యూ టు హయ్యర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆప్షన్ బి,
ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ రేట్. ఆప్షన్ సి, ఇంక్రీజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ డ్యూ టు హయ్యర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆప్షన్ డి, డిక్రీజ్ ఇన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద కరెన్సీ. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ట్యాక్స్. సో ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అనేది ఒక ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ పెయిడ్ టు గవర్నమెంట్ అండి. సో ఇన్స్టెడ్ ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ రిఫర్స్ టు ఏంటంటే పెనాల్టీ ఫర్ హోల్డింగ్ క్యాష్ ఎట్ ఏ టైమ్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్. సో హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏంటంటే క్యాష్ని ఎక్కువగా ఉంచుకోవడం, అంటే సో దానికి పెనాల్టీ రూపంలో, సో దాన్ని ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటారు. అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే డిక్రీజెస్ ఇన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద కరెన్సీ కాబట్టి. ఎందుకంటే వెన్ ద గవర్నమెంట్ ప్రింట్స్ మోర్ మనీ ఆర్ రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్, it floods the market with cash which rises inflation in the long run. Ante if an investor is holding securities, real estate or other assets, the effect of inflation may be negligible avutundi. So if a person is holding cash, the purchasing power of this cash reduced during the rate of inflation. So option D is the right answer of this question. So decrease in purchasing power of the currency. So it related to ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బేస్ ఎఫెక్ట్ గురించి. ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకనామీ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ, చేంజ్ ఇన్ ద బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆప్షన్ బి, ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ప్రెజెంట్ ఇయర్ డిపెండ్స్ అపాన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఆప్షన్ సి, change in the base year for the measurement of inflation. Option D, change in the rate of inflation due to increase in the monetary base. సో బేస్ ఎఫెక్ట్ అనేది మెజర్మెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఎకనామీ కనుక చూస్తే, సో బేస్ ఎఫెక్ట్ అనేది రిఫర్స్ టు ఇంపాక్ట్ ఆఫ్ ద రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్, అంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు, అది మీరు తెలుసుకోవాలి. సో base effect refers to impact of the rise in the price level in the previous years over the corresponding rise in the price level in current year. So if previous year rate of inflation is higher, then the current year rate of inflation అనేది తక్కువగా ఉంటుందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే చేంజ్ ఇన్ ద బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని ఇచ్చారు. సారీ, ఇది కాదండి, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రెజెంట్ ఇన్ ఇయర్ డిపెండ్స్ అపాన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రీవియస్ ఇయర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మీకు ఇందాకే చెప్పాను, ఈ బేస్ ఎఫెక్ట్ ఏంటంటే రిఫర్స్ టు ఇంపాక్ట్ ఆఫ్ ద రైజ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ప్రైస్ లెవెల్ ఓవర్ ద కరెస్పాండింగ్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ ఇన్ ద కరెంట్ ఇయర్. సో ఇది బేస్ ఎఫెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రిలేటెడ్ టు బేస్ ఎఫెక్ట్, మీకు ఇందాక చెప్పాను, ఇంపాక్ట్ ఆఫ్ ద రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్ లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్, అంటే ప్రీవియస్ ఇయర్స్ ఓవర్ ద కరెస్పాండింగ్ రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్ ఇన్ ద కరెంట్ ఇయర్, అంటే కరెంట్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ క్వశ్చన్, టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇవ్వడం జరిగింది అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్, డిఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, రీఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించిందని. సో డిఫ్లేషన్ అంటే ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నెగటివ్, అంటే ఆప్షన్ ఇక్కడ డి వస్తుంది, అంటే 1కి డి, ఈ రెండు ఎలిమినేషన్ చేయవచ్చు. తర్వాత డిస్ఇన్ఫ్లేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, టెంపరరీ స్లోయింగ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని, సో సి అవుతుంది. అండ్ రీఫ్లేషన్ ఏంటంటే మీకు ఇదే క్లాస్లో స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది, an act of stimulating the economy by reducing taxes or increasing the money supply. సో ఇక్కడ బి వస్తుంది. అండ్ స్టాగ్ఫ్లేషన్ అనేది ఏ, అంటే స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, స్లో గ్రోత్ అండ్ మరియు హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అకంపెనీడ్ బై ఇన్ఫ్లేషన్. అండ్ రీఫ్లేషన్ అంటే an act of stimulating the economy by reducing taxes or increasing the money supply అనేది రీఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే టెంపరరీ స్లోయింగ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో నెగటివ్ ఇన్ఫ్లేషన్ అనేది అదేంటంటే డిఫ్లేషన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డిఫ్లేషన్ సంబంధించింది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ఫ్లేషన్ రేట్ బికమ్ నెగటివ్. అండ్ డిస్ఇన్ఫ్లేషన్ చెప్పాను మీకు, టెంపరరీ స్లోయింగ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అండ్ దాని తర్వాత రిఫ్లేషన్ చెప్పాను,
సో రెడ్యూసింగ్ ట్యాక్సెస్, సో రిఫ్లేషన్ ఏంటంటే రెడ్యూసింగ్ ట్యాక్సెస్ ఆర్ బై ఇంక్రీజింగ్ ది మనీ సప్లై. స్టాక్ ఫ్లేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది. స్టాక్ ఫ్లేషన్ ఏంటంటే హయ్యర్ ఏమో అన్ఎంప్లాయ్మెంట్ రేటు అకంపెనీడ్ బై ఇన్ఫ్లేషన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఇన్ఫ్లేషన్ గురించి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ గురించి. సో కాజెస్ అంటే ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాజెస్ ఫర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఒకటేమో మనకు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇంకోటేమో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో కాస్ట్ ఒకటి, డిమాండ్ ఒకటి. సో ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఒకటి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఈ రెండు డిఫరెంట్ టైప్స్. మళ్ళీ దీని గురించి ఎక్కువగా అడుగుతుంటారు. సో మనకు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్లో కాజెస్ గురించి అడిగారు, అంటే ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాజెస్ అని. సో హయ్యర్ ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ అని ఇది కరెక్ట్ అయింది. ఎందుకంటే ప్రైస్ లెవెల్ అనేది పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంటుంది. ఎగ్జాంపుల్ మన ఆయిల్ ప్రైస్ లెవెల్ ఆఫ్ ఆయిల్ పెరిగే కొద్దీ సో పెట్రోల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, సో పెట్రోల్ ప్రైస్ అనేది పెరుగుతుంది, దానివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంటుంది. సో హయ్యర్ ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ ఫస్ట్ వన్ కరెక్ట్. అండ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే డివాల్యుయేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డొమెస్టిక్ ప్రైస్ ఆఫ్ ఇంపోర్ట్ సంబంధించింది. అండ్ మోర్ మనీ ఇన్ ద సిస్టమ్ అనేది ఇది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఎందుకంటే అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మనీ సప్లై విత్ టూ ఫ్యూ గుడ్స్ టు బై మేక్స్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 3ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఇది కూడా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ సంబంధించింది, ఎందుకంటే గవర్నమెంట్ స్పెండ్స్ మోర్ ఫ్రీలీ, ప్రైజెస్ అనేది పెరుగుతుంది అంటే గో అప్. సో 4th కూడా రాంగ్, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. హయ్యర్ ట్యాక్సెస్, హయ్యర్ వేజెస్. సో రిలేటెడ్ టు ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాజెస్ ఫర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో కాజెస్ ఫర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే హయ్యర్ ప్రైస్ ఆఫ్ కమోడిటీస్, అండ్ ఇంపోర్టెడ్ ఏమో ఇన్ఫ్లేషను, దాని తర్వాత హయ్యర్ ఏమో వేజెస్, అండ్ దాని తర్వాత హయ్యర్ ఏమో ట్యాక్సెస్. ఎందుకంటే ఇప్పుడు వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది పెరిగే కొద్దీ, ఎక్సైజ్ డ్యూటీస్ పెరిగే కొద్దీ ప్రైస్ ఆఫ్ గుడ్స్ అనేది కూడా పెరుగుతుంది. సో దిస్ ప్రైస్ ఇంక్రీజ్ విల్ బి టెంపరీ ఇంక్రీజ్ కూడా, అది కూడా తెలిసింది మీకు. సో ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ పుష్ ఇన్ఫ్లేషన్ కూడా కాజెస్ ఫర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అండ్ హయ్యర్ ఫుడ్ ప్రైజెస్ కూడా. సో నెక్స్ట్ ఏంటంటే కాజెస్ ఫర్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కనుక చూస్తే 5 ప్రైమరీ కాజెస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అండి. అందులో గ్రోయింగ్ ఎకనామిక్ ఒకటి, ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ ఒకటి, అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ మీకు ఇందాకే చెప్పాను, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ కూడా, అండ్ మోర్ మనీ ఇన్ ద సిస్టమ్. సో రిలేటెడ్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిలిప్స్ కర్వ్. సో అబౌట్ ఫిలిప్స్ కర్వ్స్, ఫస్ట్ వన్ ఇట్ డిపిక్ట్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్. సెకండ్ వన్ ఇన్ ద లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్ ఈజ్ సీన్ యాజ్ వర్టికల్ లైన్ వేర్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మనకు అడిగింది కరెక్ట్. సో ఈ రెండు కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఫిలిప్స్ ప్రపోజెడ్ దట్ రిలేషన్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్. సో ఇన్ఫ్లేషన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అండ్ ఇన్ ద లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్, ఏదైతే ఫిలిప్స్ కర్వ్ ఉందో ఈ సీన్ యాజ్ వర్టికల్ లైన్ వేర్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది యాజ్ నో ఎఫెక్ట్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇది కూడా కరెక్ట్. సో స్టేట్మెంట్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఆప్షన్. సో ఫిలిప్ కర్వ్ సంబంధించింది లోయర్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేటు, హయ్యర్ ద ఇన్ఫ్లేషన్ రేట్. సో ఇందాక చెప్పాను ఫిలిప్ కర్వ్ అనేది స్టేట్స్ దట్ ఇన్ఫ్లేషన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్ హ్యావ్ స్టేబుల్ మరియు ఇన్వర్స్ రిలేషన్షిప్. స్టేబుల్ మరియు ఇన్ఫ్లేషన్ ఇన్వర్స్ రిలేషన్షిప్. నెక్స్ట్ క్వశ్చన్ జీడిపి డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ with respect to GDP deflator. First one, the GDP deflator measure the average change in price of consumer goods only. Second one, the GDP deflator is published by the Ministry of Finance. So మనకు రెండు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జీడిపి డిఫ్లేటర్. సో జీడిపి డిఫ్లేటర్ ఏంటంటే ఇది దేన్ని మెజర్ చేస్తుందంటే యావరేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకనామీ. అంటే ఆల్ గూడ్స్ మీన్ అంటే బోత్ కన్జ్యూమర్ మరియు క్యాపిటల్ గూడ్స్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ ఓన్లీ ఉంది. కన్జ్యూమర్ గూడ్స్తో పాటు
క్యాపిటల్ గూడ్స్ కూడా. సెకండ్ స్టేట్మెంట్, ది జీడిపి డిఫ్లేటర్ అనేది ఇస్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఈ జీడిపి డిఫ్లేటర్ని పబ్లిష్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో జీడిపి డిఫ్లేటర్ గురించి కనుక అడిగితే ఇది దేని మెజర్ చేస్తుందంటే ప్రైజెస్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకనామీ, బోత్ కన్జ్యూమర్ మరియు క్యాపిటల్ గూడ్స్. సో హౌఎవర్ ద స్టాటిక్స్ డస్ నాట్ అకౌంట్ ఫర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్ రైజింగ్ ప్రైజెస్ వెన్ జీడిపి అనేది రైజెస్ అండ్ డిక్లైన్స్. సో ఇంకో విషయం ఏంటంటే జీడిపి డిఫ్లేటర్ని పబ్లిష్ చేసేది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇంతవరకు మనం ఇన్ఫ్లేషన్ పైన అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పైన అండ్ ఆర్బీఐ సంబంధించింది అండ్ కొంతవరకు ఇన్ఈక్వాలిటీ సంబంధించి ఇలా చాలా వరకు ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఎంసీక్యూ బిట్స్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్, ఎందుకంటే ఎకనామీలో వస్తే బడ్జెట్, ఎకనామీ అండ్ నేషనల్ ఇన్కమ్ సంబంధించింది. సో అందులో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. దాని తర్వాత క్యాపిటల్ మార్కెట్ సంబంధించింది ఆర్ ఇన్ఫ్లేషన్ సంబంధించింది అండ్ మనీ మార్కెట్ సంబంధించింది. ఇవి ఎక్కువగా క్వశ్చన్ వచ్చే టాపిక్స్. సో ఇవి మనం ప్రీవియస్గా కొంతవరకు సాల్వ్ చేయడం జరిగింది అండ్ ఈ క్లాస్లో కొంతవరకు చేయడం జరిగింది. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రమే. సో ఎందుకంటే ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.